Hello, good evening. Welcome to ARS News Channel. మార్కెట్ క్రాస్ రేపటి నుంచే ట్రంప్ సుంకాలు. మార్కెట్లు ఢమాల్. 6 లక్షల కోట్లు ఆవిరి. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచే అమలులోకి వస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం నోటీసుల జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభావితమయ్యే రంగాల్లో ఆందోళన నెలకొంది. ఇన్వెస్టర్ల అప్రమత్తతతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 6 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ట్రంప్ టారిఫ్ డెడ్లైన్ సమీపిస్తున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆగస్టు 27వ తేదీ నుంచే భారత్పై అదనపు సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అమెరికా నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రంప్ టారిఫ్తో ప్రభావితమయ్యే రంగాల్లో అమ్మకాలకు దిగారు. దీంతో దేశీయ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లు ఏకంగా 1% మేర పడిపోయాయి. దీంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే మార్కెట్ విలువ ఒక్కరోజే 6 లక్షల కోట్లు మేర ఆవిరైపోయింది. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ ఏకంగా 850 పాయింట్లు నష్టపోయింది. టారిఫ్ల ఆందోళనలతో ఉదయం నుంచే ఒత్తిడికి గురైంది. 81,377 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టగా ఆ తర్వాత ఎక్కడా కోలుకోలేదు. ఒక దశలో 80,685 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకుని మార్కెట్లు ముగిసే నాటికి 849.37 పాయింట్ల నష్టంతో 80,786 వద్ద స్థిరపడింది. ఇక మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ 255 పాయింట్లకు పైగా కోల్పోయి 24,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇండెక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్ వంటి కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి సుజుకి, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఇక రంగాల వారీగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగాయి. మిగతా రంగాల కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అమెరికా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో టారిఫ్ ప్రభావం ఉండే రంగాలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ఫెడ్ గవర్నర్ను తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన క్రమంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 2,466 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లుగా చెబుతున్నారు. అమెరికా టారిఫ్ ఆందోళనల వేళ రూపాయి విలువ సైతం భారీగా పడిపోయింది. ఇవాళ 13 పైసలకు పైగా తగ్గింది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూ. 87.69 వద్ద కొనసాగుతోంది. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా దీన్ని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇటీవలే వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది.